హలో వెల్కమ్ టు హిందీ టైం। ఈ రోజు మనం ఈ వీడియోలో స్పోకెన్ హిందీకి సంబంధించినవి కొన్ని వాక్యాలు నేర్చుకుందాం। ఓకేనా, స్టార్ట్ చేద్దామా। నువ్వు నిన్న ఎందుకు రాలేదు? ఇన్ హిందీ కల్ తుమ్ క్యూ నహీ ఆయే। నువ్వు అంటే తుమ్, నిన్న అంటే కల్, ఎందుకు అంటే క్యూ, రాలేదు అంటే నహీ ఆయే। నువ్వు నిన్న ఎందుకు రాలేదు? ఇన్ హిందీ కల్ తుమ్ క్యూ నహీ ఆయే। In English, why didn't you come yesterday? నిన్న నాకు సెలవు లేదు। ఇన్ హిందీ కల్ ముझे छुट्टी नहीं थी। నిన్న అంటే కల్, నాకు అంటే ముझे, సెలవు అంటే చుట్టి, లేదు అంటే నహీ థీ। నిన్న నాకు సెలవు లేదు। ఇన్ హిందీ కల్ ముझे छुट्टी नहीं थी। ఇన్ ఇంగ్లీష్ I had no holiday yesterday। సెలవు ఎప్పుడు ఉంటుంది? ఇన్ హిందీ చుట్టి కబ్ హోగి। సెలవు అంటే చుట్టి, ఎప్పుడు అంటే కబ్, ఉంటుంది అంటే హోగి। సెలవు ఎప్పుడు ఉంటుంది? ఇన్ హిందీ చుట్టి కబ్ హోగి। ఇన్ ఇంగ్లీష్ వెన్ ఇస్ ద హాలిడే? తదుపరి నెలలో। ఇన్ హిందీ అగలే మహీనే మే। తదుపరి అంటే వచ్చే నెలలో అంటాం కదా, అలా తదుపరి నెలలో। ఇన్ హిందీ అగలే మహీనే మే। ఇన్ ఇంగ్లీష్ ఇన్ ద నెక్స్ట్ మంత్। ఎన్ని రోజులు సెలవు ఉంటుంది? ఇన్ హిందీ కితనే దిన్ చుట్టి హోగి। ఎన్ని అంటే కితనే, రోజులు అంటే దిన్, సెలవు అంటే చుట్టి, ఉంటుంది అంటే హోగి। ఎన్ని రోజులు సెలవు ఉంటుంది? ఇన్ హిందీ కితనే దిన్ చుట్టి హోగి। ఇన్ ఇంగ్లీష్ హౌ మెనీ డేస్ హాలిడే విల్ బి దేర్? 3 రోజులు సెలవు ఉంటుంది। ఇన్ హిందీ 3 దిన్ కి చుట్టి హోగి। 3 అంటే 3, రోజులు అంటే దిన్, సెలవు అంటే చుట్టి, ఉంటుంది అంటే హోగి। 3 రోజులు సెలవు ఉంటుంది। ఇన్ హిందీ 3 దిన్ కి చుట్టి హోగి। ఇన్ ఇంగ్లీష్ దేర్ విల్ బి 3 డేస్ హాలిడే। వీడియో లైక్ చేయండి, షేర్ చేయండి। మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి। చూస్తూనే ఉండండి హిందీ టైం। థ్యాంక్ యూ।